ఆహారం ఇచ్చి పుచ్చుకుంటాయి. మొక్క తయారు చేసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ ని సూక్ష్మజీవులు తీసుకుంటాయి. సూక్ష్మజీవులు తీసుకొని వచ్చినటువంటి పోషకాలని మొక్క తీసుకుంటది. సహజీవనం సహకార వ్యవసాయం సహకారం. ఓకేనా? అంటే ఈ విధంగా జరుగుతుంది. అక్కడ ఈ విధంగా జరిగినప్పుడు ఏమవుతుంది? మొక్క బాగా దానికి కావాల్సిన పోషకాలన్నీ అంది మొక్క బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ సూక్ష్మజీవులు అనేటివి వృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే ఇక్కడ మొక్కలు ఎక్కడ ఉంటే ఇక్కడ స్రవాలు ఉండవు. ఎప్పుడు స్రవాలు ఉండవో, మొక్క లేదు, అప్పుడు ఇక్కడ సూక్ష్మజీవులు ఉండవు, అభివృద్ధి చెందవు. మొక్కలు ఎక్కడ బాగా ఉంటే అక్కడ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటాయి. సూక్ష్మజీవులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది వాటి కూడా సంబంధం. ఓకేనా? అయితే ఇది అర్థమైంది కదా? ఇది అర్థమైందా? మొక్కకి సూక్ష్మజీవులకు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈ ఫోటోసింథసిస్ ఏంది? ఎందుకు 365 రోజులు ఎక్కువ ఫోటోసింథసిస్ అనేది కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగాలి. అలా జరిగితేనే కార్బన్ డైఆక్సైడ్ ఖర్చు అవుతుంది. ఓకేనా? ఇది ఏ విధంగా స్థిరీకరించబడుతుందనే తర్వాత చూద్దాం. దీన్ని ఏ విధంగా స్థిరీకరింపజేస్తామని తర్వాత చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే. పెంపొందించడం కోసం అన్నామా? అందువల్ల ఏం చేస్తున్నాం మనం? 365 రోజులు భూమిని పలు పంటల్లో కప్పి ఉంచాలా? సజీవ వేరు వ్యవస్థ ఉండాలా? ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? సూక్ష్మజీవులు అనేది అభివృద్ధి చెందుతాయి. ఓకే. రెండోది ఏమన్నా? కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయాలన్నా? భూమిలో స్థిరీకరింపజేయాలన్నాం కదా. ఇప్పుడు ఇది మొక్క అనుకుంటే